హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టైమ్ ఆశా రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. చూద్దామండి. వీటికి కావాల్సిన పదార్థాలు: పాలు, బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, నెయ్యి, పంచదార, కొబ్బరి తురుము. ఒక కప్పు చిక్కటి పాలు తీసుకుని బాగా మరగనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. కదుపుతూనే ఉండండి. దగ్గరగా ఉండండి, ఎక్కడికి పక్కకి వెళ్ళొద్దు. పెట్టి అడుగు పట్టేస్తే మాడిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, రవ్వ కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకుని దానిలో ఆ కొబ్బరి పొడిని కూడా, కొబ్బరి తురుముని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. లౌజుకు లాగా కాదు, ఈ వీడియోలో చూసినట్టుగా లైట్గా రోస్ట్ చేసుకోండి. కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా కదుపుతూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేయండి. బాదం, ముందుగా బాదం వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కాజు వేయంగానే కలర్ వచ్చేస్తుంది. కాజు, ఎండు ద్రాక్ష. నేనైతే ఈ 3 వేసానండి. ఇంకా మీ ఇష్టం, మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇందులో, మా తినే టేస్ట్ని బట్టి. ఇలా సరిపోతుందండి. ఒకే బౌల్లో వేసుకోండి. ఇలా బౌల్లో వేసుకుని మిక్స్ చేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వండి. యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, పంచదార లాస్ట్లో వేసుకుందామండి. ఈ వేడికి పంచదార ముందే వేస్తే కరిగిపోతుంది. చల్లారిన తర్వాత పంచదార వేసుకోండి. మొత్తం కలిపి బాగా మిక్స్ చేయండి. ముందుగా మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, లైట్ గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇందులో మిక్స్ చేసుకోండి. మనం చేత్తో పట్టుకుంటే ఇలా ఉండవస్తే సరిపోతుందండి. పాలు కొంచెం ఎక్కువ పడినా పర్వాలేదండి, ఎందుకంటే ఇది డ్రై అయ్యే కొద్దీ ఆరిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యి వేసుకోండి. మీకు చేతికి అంటుకోకుండా ఉంటుంది ఆ రవ్వ. మీకు నచ్చిన సైజులో చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోండి.
అంతేనండి, మీకు నచ్చిన సైజులో ఎలా కావాలంటే అలా చిన్న చిన్ని బాల్స్ చేసుకోండి. ఇవి 1 వీక్ వరకు బయట ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకెక్కువ రోజులు ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో నెయ్యి పాలు వేసాం కాబట్టి. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతాయి, మీరు బయటే ఉంచుకోవచ్చు. నాకైతే 1 వీక్ వరకు మా ఇంట్లో ఉన్నవి అవి, ఇంకంతకన్నా ఎక్కువ రోజులు ఉంటాయేమో నాకు తెలియదు. 1 వీకే ఆ స్వీట్ మా ఇంట్లో ఉంది, 1 వీక్ లోపే అయిపోయినాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.